ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రతి వారం ఎన్నో విలువైన సంగతులు తండ్రి మాకు అందిస్తున్నారు. పరిశుద్ధాత్మను గూర్చిన తండ్రి, పాత నిబంధన గ్రంథం నుండి తండ్రి ఇప్పటి వరకు ఎన్ని నిగూఢమైన సత్యాలు తండ్రి ఆయన గూర్చి మీరు వివరించారు. ఆయన పనిచేసే విధానం తండ్రి, మీ చిత్తమైన వాక్యంలో ఏ విధంగా ఉందో తండ్రి మేము చూస్తున్నప్పుడు తండ్రి, మీరు పరిచయం చేసిన మీరు ఇచ్చిన వాగ్దానమైన పరిశుద్ధాత్ముడు తండ్రి ఒకలా మాకు కనబడుతున్నాడు. కానీ సమాజంలో తండ్రి ఆయన మరోలా తండ్రి చూపిస్తున్నారు. తండ్రి ఆ అపోహలు పోయి సత్యమందు తండ్రి మీ పరిశుద్ధాత్మను గుర్చిన సరి అయిన అవగాహన కలిగిన వారుగా ఉండాలని తండ్రి అనేక వారాలుగా తండ్రి ఈ సంగతులు మేము ధ్యానిస్తున్నాం. తండ్రి పనికిరాని మా ద్వారా తండ్రి ఇలాంటి విలువైన సంగతులు తండ్రి మీరు మాట్లాడుతున్నందుకు మీకే స్తుతులు ఆరోపిస్తున్నాం. తండ్రి మీ బిడ్డలకి వినగలిగే చెవిని గ్రహించే మనసును అనుగ్రహించండి. ఈ మాటల ద్వారా మరింత తండ్రి మీ ఆత్మ సహవాసంలో తండ్రి వారిని బలపరుస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. గతించిన వారం నుండి ఎంతమంది తరగతులు ఫాలో అవుతున్నారో తెలియదు, కానీ ప్రతి వారం పరిశుద్ధాత్మను గూర్చిన ఒక శీర్షిక మనం ప్రారంభించాం. సుమారు ఎన్ని భాగాలు అయ్యాయి మనకి? 6 భాగాలు. ఈరోజు 7వది. మనం విన్న దానిలోంచి కొన్ని పదాలు, కొన్ని ముఖ్యమైన పదాలు మనం చూస్తూ ఈరోజు తరగతిలోకి మనం వెళతాం. మానవులుగా మనకున్న నిస్సహాయమైన స్థితిలో, మనం దేవుని కొరకు బ్రతకలేని పరిస్థితుల్లో గలిబిలిగా మనం ఉన్నప్పుడు, అంటే ఇక రేపు ఏమైపోద్దో, ప్రభు వెళ్ళిపోతున్నాడనే శిష్యుల దగ్గర నుంచి ఈరోజు విశ్వాసుల జీవితాల్లో అనేక గలిబిళ్ళు ఉన్నప్పుడు ఏం కాదు, ధైర్యంగా ఉండడని చెప్పడానికి మనకి ఇవ్వబడిన వాగ్దానమే పరిశుద్ధాత్ముడని ప్రారంభపు తరగతుల్లో మనం చూస్తాం. ఇక 2వది, పాత నిబంధనలో ఆయన ఏ విధంగా పనిచేస్తాడో చూస్తాం. ఇక 3వది, ఆయన శక్తి మాత్రమే కాదు, ఆయనకి వ్యక్తిత్వం ఉంది అని చూస్తాం. ఆయన ఫోర్స్ కాదు, ఆయన మాట్లాడతాడు. ఎంత స్పష్టంగా మాట్లాడతాడంటే, నా పని కొరకు పౌలు శీలను నేను ఏర్పరచుకున్నాను, నా పని కొరకు వారిని పంపించండి అన్నంత స్పష్టంగా మాట్లాడతాడు. కానీ బయట పరిశుద్ధాత్ముడు అనగానే ఏమనుకుంటున్నారంటే ఫోర్స్ అనుకుంటున్నారు. ఫోర్స్ అనుకున్నారు కనుకే టచ్ అంటున్నారు, ఫోర్స్ అనుకున్నారు కనుకే తోస్తున్నారు. పరిశుద్ధాత్ముడిని ఒక శక్తిలా, ఒక కరెంట్లా ఊహించుకుంటున్నారు కనుకే మైకుల్లోంచి పంపిస్తున్నాం అంటున్నారు. యాపిల్స్లో ఉన్నారని చెప్తున్నారు, అరటిపళ్ళలో ఉన్నారని చెప్తున్నారు. ఎందుకు వీళ్ళు ఎలా అయిపోయారంటే పరిశుద్ధాత్ముడి గురించి సరిగ్గా వాక్యపు వెలుగులో నేర్చుకోలేకపోయారు, లేదా ధ్యానించలేకపోయారు, లేదా తెలుసుకోలేకపోయారు. అందుకే ఆ మోస పద్ధతిలో మనం కొట్టుకుపోకుండా అసలు పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు, బయట ప్రకటింపబడుతున్న పరిశుద్ధాత్ముడు వేరు, బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు. ఇది సాక్షాత్తు పౌలు గారే చెప్పారు. కాబట్టి నేను ప్రకటింపని వేరొక సువార్త అన్నాడంటే వేరొక సువార్త కూడా బయట ఉంది. నేను ప్రకటించిన వేరొక క్రీస్తు అన్నాడంటే బైబిల్లో క్రీస్తు వేరు, బయట ఉన్న క్రీస్తు వేరుగా మనకు కనబడుతుంది. నేను చెప్పని మరొక ఆత్మ అన్నాడంటే బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు, బయట ఉన్న పరిశుద్ధాత్ముడు వేరని మనకు కనబడుతుంది. అందుకే బయట ఉన్న పరిశుద్ధాత్ముడు అందరికీ అర్థమయ్యాడు, కానీ బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు అర్థమవుతుంది. అందుకే మన బాధ ఏంటంటే అసలు ఏంటి పరిశుద్ధాత్ముడు అని ప్రారంభం నుంచి మనం ప్రారంభించాం. కాస్త ఇది జాగ్రత్తగా బద్ధకం లేకుండా వింటున్న వాళ్ళకి మాత్రమే ఈ శీర్షిక అర్థమవుద్ది. 4 పాటలు 4 మాటలు వచ్చాం, వెళ్ళాం, వర్షాన్ని కూడా వచ్చాం ప్రభా, కొంచెం అర్థం చేసుకుంటే ఇంకా ఒరిగేది ఏమి లేదు. ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే దేవుడు, దేవా నీ గ్రంథంలో ఏమి రాయించావు, ఈ నేత్రాలు వెలిగించి, నా మనోనేత్రాలు వెలిగించి నీ వాక్యంలోని సారాన్ని చూడగలిగే ఆ యొక్క నేత్రాల యొక్క మనోనేత్రాల యొక్క దృష్టికోణాన్ని నాకు అనుగ్రహించని వేడుకున్న వాళ్ళకి దేవుడు అర్థమవుతాడు. అందుకే తనను ఎతికే వాళ్ళని ఆయన ఎతుకుతాడు, తన ఎడల నిర్లక్ష్యంగా ఉన్నవారి ఎడల చెప్పండి ఆయన కూడా దూరం పాటిస్తాడు. ఇది సూత్రం గుర్తుపెట్టుకోండి. భక్తులైనా జీవితులైనా ఎదగాల. మనం ఆయనకి ఇచ్చే విలువను బట్టే మన విలువలు కూడా ఆధారపడి ఉంటాయి. చూద్దామేక బైబిల్ అలా మనం చదువుకుంటూ, ఈ పరిశోధనలు మనం అలా చదువుకుంటూ వచ్చేస్తుంటే 2 ప్రవచనాలు పదే పదే మనకు ఫాలో అవుతాయి.
అవి రెండు ఎప్పుడు కలిపి చెప్పబడతాయి. ఆ రెండు ప్రవచనాలు మనం చూస్తున్నప్పుడు విచిత్రంగా మనకు అనిపిస్తుంది. ఆ విచిత్రమైన ప్రవచనాలు రెండు కలిపి యెషయా గారు చెప్పారు. ఒకటి, పాపస్థితిలో ఉన్న తన పిల్లలను మార్చుటకు దేవుడు ఏం చేశాడన్నది యెషయా చెప్తాడు. నెక్స్ట్, ఆ విమోచింపబడిన పాపస్థితిలో నుంచి విమోచింపబడిన ఈ ప్రజలకి దేవుడు ఒక నిబంధన ఏర్పాటు చేశాడు, వాగ్దానం ఇచ్చాడని మళ్ళీ యెషయా చెప్తాడు. మరలా నా మాటలు బాగా వినాలి. అంటే పాపంలో ఉన్న ప్రజలను విమోచించడానికి ఎవరు కావాలండి? చెప్పాలి. పాపంలో ఉన్న ప్రజలను విమోచించడానికి ఎవరు కావాలి? విమోచకుడు కావాలి. విమోచకుడు అంటే ఎవరు? చెప్పాలి, చెప్పండి. ఎక్కడ లేని సిగ్గు మనకు సంఘంలో వచ్చేది. చెప్పండి. అన్ని దిక్కులను ధైర్యంగానే ఉంటాం. చెప్పండి. పాపంలోంచి మనుషులు విడిపించేది ఎవరు? యేసుక్రీస్తు వారు. నెక్స్ట్, విడిపింపబడిన వారిని స్థిరపరచడానికి వాగ్దానంగా ఇవ్వబడింది ఎవరు? ఈ రెండు కంటిన్యూగా ఈ ప్రవచనాలు పాత నిబంధన నుంచి కనబడుతుంటాయి, పక్క పక్కనే కనబడతాయి. మరి ఇదే ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. చూద్దాం ఒకసారి రండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా వినండి. అసలు యెషయా గ్రంథం అంటేనే ఇది ఒక ప్రవచన గ్రంథం. ఈ ప్రవచన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి చరిత్రలో ముడిపడిన కొన్ని సంగతులను మనం బేరేజీ వేస్తే కానీ మనకు అర్థం కాదు. అలాంటి గ్రంథం ఇది. చూద్దాం ఒకసారి. 59వ అధ్యాయం మొదటి వచనం నుండి. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆగుదాం. ఏంటంట? ఏదో చెబుతున్నాడు యెషయా. యెషయా గారు ఈ వచనాన్ని లేదా ఈ అధ్యాయాన్ని రాసే సమయానికి కాస్త చరిత్ర మనకు అవసరం. ఆ చరిత్ర ఏంటంటే, అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాడని. ఆ సంతానం రావడానికి ముందుగా ఒక సంతానాన్ని ఏర్పరచుకున్నాడు, వాళ్ళే ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీకి దేవుడు మాట ఇచ్చాడు, లేదా అబ్రహాం గారికి మాట ఇచ్చేమన్నాడంటే, మిమ్మల్ని వాగ్దాన భూముల్లోకి నడిపిస్తా అన్నాడు. అన్నట్టుగానే ఐగుప్తి నుంచి విడిపించి, బాగా వినాలి, 59వ అధ్యాయం అర్థం అవ్వాలంటే, అన్నట్టుగానే ఆ యొక్క చెర నుంచి విడిపించి లేదా ఐగుప్తి నుంచి విడిపించి వాగ్దాన భూభాగమైన కానాను భూభాగానికి నడిపించాడు మోసే నాయకత్వంలో, యెహోషువ నాయకత్వంలో. ఆ నడిపించి వచ్చిన తర్వాత వాగ్దాన భూభాగంలో వారు ఉన్న తర్వాత వీళ్ళకి ఒక రాజ్యాంగం కావాలిగా. మరి ఎప్పటి వరకు వీళ్ళకి రాజ్యాంగం ఏంటి? ఐగుప్తి రాజ్యాంగమే వీళ్ళ రాజ్యాంగం. ఐగుప్తి యొక్క విశ్వాసాలే వీళ్ళ విశ్వాసాలు. అదేంటి? ఇశ్రాయేలు దేవుడినేగా ఇశ్రాయేలు నమ్మారంటే యెహెజ్కేలు గ్రంథం అలా లేదు. వీళ్ళ ఐగుప్తి దేవుళ్ళని కూడా నమ్మారు. ఎవరు? ఇశ్రాయేలు. కాకపోతే అబ్రహాముకి మాట ఇచ్చాడు కనుక బయటికి తీసుకొచ్చాడు. కానీ వీళ్ళు వేసిన యాసాలకి చెప్పండి, ఎర్ర సముద్రంలో నీళ్ళు కూడా కలిపేయాలి. కానీ దేవుడు ఏం చేశాడంటే మాట ఇచ్చాడు, మాట ఇచ్చినట్టుగా తీసుకొచ్చాడు, చాలా పాఠాలు నేర్పించాడు. 40 సంవత్సరాలను నేర్పించి వాగ్దాన భూమిలోకి నడిపించాడు. ఇప్పుడు వీళ్ళకి కొత్తగా రాజ్యాంగం ఇచ్చాడు, అది మోసే ద్వారా. అది ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని సరిగ్గా నెరవేరుస్తూ ప్రజలు బ్రతకాలి. ఎంత ధర్మశాస్త్రం ఇచ్చినా వీళ్ళకి సరిగ్గా నడిపించే నాయకుళ్ళు అన్ఫిట్ అయిపోయారు. ఆ టైంలో దేవుడు జడ్జెస్ని ఇచ్చాడు. ఎవరిని? న్యాయాధిపతుల్ని. ఆ న్యాయాధిపతులను ఇస్తున్నప్పుడు ఒక్కొక్క న్యాయాధిపతికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్మను అనుగ్రహించిన నాయకుడు బాగున్నంతకాలం ప్రజలు బాగుండేవాళ్ళు. నాయకుడు ఏమాత్రం తేడాగా ఉంటే ప్రజలు కూడా డిస్టర్బెన్స్ అయిపోయేవారు. అందుకే ప్రజలు పదే న్యాయాధిపతుల గ్రంథం మనం చదువుతుంటే మరలా యెహోవాకు విరుద్ధమైన కార్యములు జరిగించి, ఆ టైంలో దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే వీళ్ళు మరలా పడిపోకుండా ఉండాలి అంటే వీళ్ళని సరిగ్గా నడిపించే పరిశుద్ధాత్ముని వీళ్ళకి ఇస్తానని మాట ఇస్తున్నానని చెప్పాడు. అలాగే న్యాయాధిపతులను ఇచ్చాడు, అలాగే రాజులను ఇచ్చాడు, అలాగే ప్రవక్తలను పంపించాడు. ఇన్ని విన్నా మళ్ళీ మొదలుకు వచ్చారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, లాభం లేదురా మీకు, మిమ్మల్ని చెరకు పంపించేస్తాను అన్నట్టు. ఎక్కడికి? చెరకి. పూర్తిగా అన్యుల చెరలోకి పంపించేస్తా అన్నాడు. అన్యుల చెర అంటే ఒక పక్కన బబులోను చెర, మరో పక్క అస్సూరియన్స్ చెర. అంటే ఈ ప్రపంచాన్ని అప్పుడు పరిపాలిస్తున్న పెద్ద సామ్రాజ్యాలు. ఈ అస్సూరు లేదా ఈ బబులోను చెరకు ఎప్పుడైతే ఈ రెండు రాజ్యాలని పంపించేస్తానో, ఇజ్రాయేల్ని యూదా వారిని
పంపించేస్తా అన్నాడో సరిగ్గా అదే టైంలో యెషయా గారు అధ్యాయాలు లేదా యెషయా గారు ప్రవచనాలు చెప్పడం స్టార్ట్ చేశారు. ఆ ప్రవచనాలు ఏం చెప్పాడో ఇప్పుడు మనం కదుపుతున్నాం. ఇది దీని బ్యాక్గ్రౌండ్. అర్థమైందా? అర్థం అవ్వలేదని చెప్పండి, మళ్ళీ మొదలెడతాను. అర్థమైందా? ఇది దీని బ్యాక్గ్రౌండ్. ఇది ఇలాంటి టైంలో ఆయన ప్రవచనం ఏమేమి చెప్తున్నాడు? మొదటి వచనం నుంచి చూద్దాం. రక్షింప నేరకు ఉండినట్లు యెహోవా హస్తము కూర్చకాలేదంటే ఆ మాటకు అర్థమేంటి చెప్పండి. ఇప్పుడు మీకు ఈ నేపథ్యం అర్థమైపోతే ఆ మాట టక్కని చెప్పాలి. చెప్పండి. రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కూర్చకాలేదంటే దాని అర్థం ఏంటి? అరే మీరు చెరకు వెళ్ళిపోకుండా నేను ఆపగలనరా? నా హస్తం ఏమీ కూర్చకాలేదు, కానీ నేను మీరు చెరకు వెళ్ళకుండా నేను ఎందుకు ఆపట్లేదంటే మీకు గుణపాఠాలు నేర్పించాలి. మీ మాటలు వినకుండా నా చెవులేమి మందంగా లేవు, నా చెవులకి వినబట్టలేదని నేనేం అంటలేదు. నా హస్తము రెడీగానే ఉంది, నా చెవులు వినడానికి రెడీగా ఉన్నాయి. అయినా నా హస్తం చేత మిమ్మల్ని ఎందుకు రక్షించును? అయినా ఎందుకు మీ మొర నేను విననంటే కిందకి చెప్తున్నాడు చూడండి. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డము వచ్చును, మీ పాపములు ఆయన ముఖము మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఇప్పుడు చెప్పండి, యెషయా గారు మీడియేటర్గా మాట్లాడుతున్నాడు, దేవుని మాట మాదిరి చెబుతున్నాడు, దేవుని మనసే వెలువరేస్తున్నాడు. ఏమని చెబుతున్నాడు? ఆయన హస్తము కొరసగా లేదు, ఆయనకి చెవులు ఏమి వినబట్టలేదు అనుకోకండి. ఆయన హస్తము ఎందుకు మీ ఎడల కొరసైపోయిందంటే సహాయం చేయడం ఎందుకు మానేశాడు? మీరు బాలేదు కనుక. ఎందుకు మీ ప్రార్థనలు వినడం మానేస్తారు? మీరు బాలేదు కనుక. అందుకే 2వ వచనంలో చెప్తున్నాడు చూడండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతుల రక్తము చేతను మీ వ్రేళ్ల దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది, నీతిని బట్టి ఎవడునూ సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడునూ వ్యాధ్యమాడడు, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడును గర్భమును ధరించి పాపమును కందురు. ఏమంటున్నాడండి? ఆ 3-4 వచనాలు మీరు గమనించండి. కొన్ని విషయాలు చెప్తున్నాడు చూడండి. మిమ్మల్ని ఎందుకు నేను రక్షించకూడదు అనుకుంటున్నా అంటే యెషయా ద్వారా సెలవిస్తున్నాడు, మీ వైఖరి బాగాలేదు. మీలో ఉన్న వైఖరి ఏంటంటే చెప్తున్నాడు చూడండి, మీరు అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు. నెక్స్ట్, సత్యం కొరకు ఎవడో గొడవాడ్డే. దేనికోసం గొడవాడతారు? నన్ను అలా అన్నావంటే ఏంటి అంటారంట. సత్యం కోసం మాట్లాడరాడు. నా మాటలు వినండి. సత్యము, నీతి, దీని కొరకు ఎవరు ఫైట్ చేయరంట. నన్ను అనేసావా అన్న గొడవలు ఎక్కువైపోతాయి. మరో మాట మీరు గమనించండి. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు చూడండి. సాక్ష్యము, న్యాయము, వ్యాధ్యం అనగానే మన మైండ్ వెంటనే ఎక్కడికి వెళ్ళిపోద్దండి? సాక్ష్యం అనగానే ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి? కోర్టుకి వెళ్ళిపోతాం. మనం అదిగో కోర్టులోకి వెళ్ళిపోతాం. సాక్ష్యం అనగానే కోర్టుకి, చెప్పండి. న్యాయం అనగానే కోర్టుకి. అక్కడి వరకు వెళ్ళిపోకండి. ఇక్కడ చెబుతున్నది ఏంటంటే, ఇక్కడ కోర్టు కేసుల కోసం కాదు చెబుతున్నది. అలానే దాని గురించి చెప్పట్లేదని కూడా కాదు దాని అర్థం. అన్నిటికన్నా ముఖ్యంగా సందర్భంలో ఇక్కడ సాక్ష్యము, న్యాయం అంటే ప్రజలకు ఒక వంకర బుద్ధి వచ్చేసిందట. ఆ వంకర బుద్ధి ఏంటంటే ప్రజలు మాట్లాడుకునేది, ఒకళ్ళు లేనప్పుడు మూడో వ్యక్తి కోసం తప్పుగా మాట్లాడడం చేసే పనులే వంకర మాటలు, అబద్ధ సాక్ష్యాలు. ఆడు ఎలాంటోడో తెలుసా? ఎలాంటోడు? అలాంటోడు అన్నారు. ఈవిడ ఎలాంటిదో తెలుసా? అరుగుల మేము మాట్లాడుకుంటాంగా, అయ్యే గొడవలు. వాళ్ళు లేనప్పుడు ఇంకొకరితో చెబుతుంటాంగా, అవే మాటలు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడి దృష్టికి అస్సలు మంచిది కాదంట. ఏదైనా ఉంటే ముఖం మీద అడిగేయాలండి. ఏదైనా ఉంటే ముఖం మీద, ఇదిగో నీ గురించి నేను వీళ్ళ విన్నాను, ఇది ఎంతవరకు నిజం, దీని వివరణ నాకు కావాలని అడిగేయడం పద్ధతి, దేవుడికి నచ్చే పద్ధతి. అలా కాకుండా ఆ వ్యక్తి లేకుండా నీ స్నేహితుడి కొరకు ఇంకొక స్నేహితుడి దగ్గర నువ్వు చెడుగా మాట్లాడుతున్నావంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అస్సలు ఇష్టపడ్డు. ఆయన హస్తంతో మనకు సహాయం చేయడానికి చెప్పండి ఇష్టపడ్డు, మన ప్రార్థన వినడానికి ఇష్టపడ్డు. అంటే దేవుడు ఎలాంటి వాడంటే
ఇతర వ్యక్తుల కొరకు చెడ్డగా మాట్లాడే వ్యక్తుల యొక్క ప్రార్థనలు కానీ వాళ్ళకి సహాయం చేయడానికి కానీ ఈ దేవుడు ఇష్టపడకపోగా మరి ఏం చేస్తాడు? వీళ్ళు చేసే మాటలకి లెక్కలేస్తాడు ఆయన. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరి గురించి ఎప్పుడు లేని వ్యక్తి వరకు ఎప్పుడు ఎవరి దగ్గర తప్పుగా మాట్లాడకండి. ఒకవేళ మీకు ఏదన్నా ఆ వ్యక్తి మీద అనుమానం వస్తే, బ్రదర్ ఇలా అనిపిస్తుంది, దీని ఏంటి మరి, దీని మీ వివరణ ఏంటి అని అడగాలి. ఆడెవరిని ఇవ్వకముందు నువ్వు ఇచ్చేస్తా వివరణ. ఎలా కాకపోతే ఇంక ఎలా ఉంటుందండి, ఇంక అదే అనుకుంటున్నా మరి అంటామ్మా. ఇవన్నీ వింటాడు తెలుసా దేవుడు. నీ ఫ్రెండ్ కోసం నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, నీ పొరుగు వారితో నీ వ్యక్తి కోసం నువ్వు ఎలా అన్నీ వింటాడండి. విని ఏం చేస్తాడు చెప్పనా? ఆయన నీకు సహాయం చేయాలనుకున్న చెయ్యి వెనక్కి తీసేసుకుంటాడు. మంచి నేచర్ కాదు అది. మన ప్రార్థన వినాలనుకుంటాడు. ఈ అబద్ధాలు ఆడి పొరుగుల కోసం దొంగ సాక్ష్యాలు చెబుతున్నా వీలాంటి వాడి ప్రార్థన వినకూడదని చెవులు మూసేసుకుంటాడు. సరే, మూసేసుకున్నాడు. సహాయం చేయడం మానేశాడు. తర్వాత ఏం చేస్తాడంటే ఉగ్రత అనే వస్త్రం వేసుకుని మీదకి వచ్చేస్తాడు. ఎవరి మీదకి? అబద్ధ సాక్ష్యాలు చెప్పేవారి మీదకి. నా మాటలు అర్థమవుతున్నాయా? ఉగ్రత అనే ఒక వస్త్రం వేసుకుని మీదకి వస్తాడట. 9వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మును కలుసుకొని చుట్టలేదు, వెలుగు కొరకు కనిపెట్టి. చూసారా, అబద్ధాలాడేవారి బతుకు, దొంగ మాటలు చెప్పేవారి బతుకు, పొరుగు వారి వ్యక్తుల యొక్క జీవితాల గురించి మాట్లాడుతున్న వారి బతుకు ఎలా ఉంటుందో తెలుసా? వెలుగు ఉండదంట వాళ్ళ జీవితంలో. వాళ్ళ జీవితం ఎలా మారిపోద్దో చెబుతున్నాడు చూడండి. న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకోవట్లేదు. న్యాయం జరగదు, నీతి దొరకదు. నెక్స్ట్, వెలుగు కొరకు మేము కనిపట్టుకొనుచున్నాము కానీ చీకటే మాకు ప్రాప్తించును, ప్రకాశము కొరకు ఎదురు చూచున్నాము కానీ అంధకారంలో నడుస్తున్నాం. వెలుగులోనే నడుస్తాం అనుకుంటున్నాం, కానీ మా నడకంతా అంధకారం, చీకటే అయిపోయింది. ఎందుకు? మా బతుకులు ఎందుకు ఇలా అయిపోయాయంటే ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలుకు చెబుతున్నాడు, మీరు పొరుగుల కొరకు చెడ్డ సాక్ష్యాలు మాట్లాడుతున్నారు. ఒక మనిషి కోసం ఇలా మాట్లాడకూడదు. లేదా నీ పొరుగు వ్యక్తి కోసం, నీ ఎదిరింటోడి కోసం, నీ స్నేహితుడి కొరకు, లేదా నీ తోటి విశ్వాస కొరకు ఇలా మాట్లాడకూడదని ఇంకిత జ్ఞానం లేదు కనుకే నా హస్తం నీకు సహాయం ఉండదు, నీ ప్రార్థనకు నా దగ్గర నుంచి జవాబు ఉండదు. పైగా నువ్వేమైపోతావు తెలుసా? నీకు న్యాయం ఎక్కడికి పోయినా జరగదు, నీకు నీతి దొరకదు, అసలు వెలుగే దొరకదు. నీ బతుకంతా చీకట్లో నడుస్తావు. అందుకనండి బైబిల్ పదే ఎక్కువ దేనికోసం నొక్కి చెప్తా తెలుసా? నీ క్యారెక్టర్ జాగ్రత్త, నీ మాటల జాగ్రత్త, నీ వ్యక్తిగత ప్రవర్తన జాగ్రత్త. దేవుడు మన ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వడంటే లూజు మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతాం. మన మాట అవునంటే అవును, కాదంటే కాదంతే, ఇలా అనుకుంటున్నాను అంతే చెప్పేయాలి అంతేగాని నేను గంటకు ఒకలాగా, పూటకు ఒకలాగా, వారానికి ఒకలాగా ఏ ఎండ గొడుగు కాస్తూ ఉంటే దేవుడు చూస్తారే నీకు వెలుగు దొరకకుండా చేసేస్తాను అంటాడు. కిందికి చెప్తున్నాడు చూడండి, కిందికి గోడ కొరకు గుడ్డి వాని వలె తడుముచున్నా. గుడ్డ ఆయనకి ఎలా ఉంటుందండి? ఆయనకి సహాయం కావాలి. ఆ గుడ్డి వాని ఆయన ఏదో ఒక సహాయం తీసుకోవడానికి ఆయన గోడ ఎక్కడుందా అని ఎదుగుతాడు. మనం కూడా ఆత్మీయ గుడ్డివారం అయిపోయి సహాయం కొరకు ఎదుగుతామంటే మనకి ఎక్కడ సహాయం అందుబాటులో కూడా దొరకదంట. అలా అయిపోతాయండి జీవితాలు. మీరు చూడండి, ఇంకా కిందికి చెప్తున్నాడు చూడండి. కన్నులు లేని వారి వలె తనుములాడుచున్నాము, సంధ్యా చీకటి యందు వలె మధ్యాహ్నమున కాలు జారిపడుచున్నాము, బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉంటిమి, మేమందరము ఎలుగుబంటి వలె బొబ్బరించుచున్నాము. ఎలా ఉందంటే ఎలుగుబంటి వాటం వచ్చిందంట. ఎవరికి? ఎలుగుబంటి వాటం. ఎలుగుబంటి ఏం చేస్తుందండి? ఎలుగుబంటి దానికి ఒక రకం, అది దానికి ఫైట్ చేయడం రాదండి ఎలుగుబంటికి. అది ఎవరి ఎలుగుబంటిలాగా అంటారు చూసారా? ఎలుగుబంటికి ఫైట్ చేయడం రాదు. ఏం చేస్తుంది తెలుసా? ఇలా గీరెత్తుంది. అది ఇలాగా చూసారు ఎలుగుబంటి ఇలా గీరేసి అది టన్నులు బరువు ఉంటుందండి. ఇలాగొచ్చి మీద పడిపోద్ది, బరువుతో చంపేద్ది ఎలుగుబంటి. సింహం ఎలా కొడుతుంది? సింహం లేదా గాండ్రిస్తుంది. సింహం తను పని చేస్తుంది. ఎలుగుబంటి లక్షణమే. ఎలుగుబంటి చెప్పిన అది గాండ్రించుకుంటూ బబులించేస్తుంటే చూసారా? అది వచ్చేసి మీదకి వచ్చి ఇలా గీరెత్తుంటుంది. అది గీరేసి ఏం చేస్తుంది? మీద పడిపోద్ది. ఇలా పట్టుకుని అదో రకంగా చాలా విచ్చలవిచ్చలుగా చంపేద్దండి. దానికి భయం ఎక్కువ. ఎలుగుబంటికి చాలా భయం అండి. జంతువుల్లో అతి పిరికిది ఏదైనా ఉందంటే ఎలుగుబంటే.
భయం బాగా వినండి, భయం ఎక్కువ ఉన్న జీవితమే ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. భయస్థుడితో ధైర్యవంతుడితో అన్న ప్రమాదం ఎవరితో చెప్పినా పిరిగొడితోనే ప్రమాదం. ఆ భయానికి వాడు ఏదో చేస్తాడు మనల్ని, ఇంకా మనం ఏం చేయిందే మళ్ళీ అర్థమవుతుంది. అందుకే ఈత ఇందాక తమ్ముడు చెప్తున్నాడుగా, ఎవడన్నా నదిలో పడిపోయినప్పుడు మనం రక్షించడానికి వెళ్ళినప్పుడు ఈ రక్షించడానికి వెళ్ళినప్పుడు పీకెట్ నొక్కేస్తారు భయానికి. అందుకే మేము ఎలా అయిపోయిందో పిరుకోలం అయిపోయాం, చీకట్లో ఎలుగుబంటిలా గాండ్రీ చూస్తున్నాం. ఎలుగుబంటి వ్యవహారం వచ్చేసింది మాకంతా. ఇశ్రాయేలు అందరూ ఎలా అయిపోయారు చూడండి, వెలుగు లేదు, నీతి లేదు, న్యాయం లేదు, బొబ్బలించుకుంటూ తిరుగుతున్నాం ప్రభువా, గొవ్వవలే దుఃఖవరము చేర్చున్నాము. గొవ్వేయడం ఎప్పుడన్నా చూసారా? గోవలు ఏడుస్తాయి చూసారా, బాధపడితే చూసారా? అదో రకంగా అరుపు అలా పైకెత్తి ఒంటరి పిచ్చుకులా అని పాటలు రాద్దారుగా. ఒంటరి పిచ్చుకులా ఇంటి ఎక్కడుందంట ఒంటరి పిసుకు, ఇంటి మీద ఒంటరి పిసుకులాగా ఏడుతున్నాడు అంటారుగా. అలా ఏడుతా గూడు లేని ఒంటరి పిసుకులా ఏడుతున్నాను అంటారు కదండి. అలా ఒంటరి పిసుకు ఏడుపు అదో రకంగా ఉంటుందండి. పాపం దాని గోళెళ్ళినా కిసికిసి మళ్ళీ తినేతోటి తిండి చుట్టూ తిరిగి, ఎందుకంటే దాన్ని తోడలేదు, దానికి ఆకాశపక్షి అయిపోయింది. అలాగే అబద్ధాలు ఆడి పొరుగు వారి గురించి తక్కువ చేసి మాట్లాడుతున్న వారికి దేవుడిచ్చే ఫ్యూచర్ ఏంటో తెలుసా? అల్లాడిపోతావు ఏమనుకుంటున్నావు. పొరుగోడు కోసం మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త. ఇతరుల కొరకు నీకు తెలిస్తే తెలుసు, నీకు తెలియలేదా తెలియదు. నీకు తెలుసా నాకు ఈ విషయాలు అనవసరం బ్రదర్, నువ్వెవరి కోసం అడుగుతున్నావు వ్యక్తి దగ్గరికి పోయి అడుగు అని చెప్పు. ఎందుకంటే ఏం కాదని నాలికి భుజం మీద నీ ఇష్టం వచ్చిన అందరి కోసం తప్పులు చెప్పుకుంటూ తిరిగితే దేవుడు నీ జీవితాన్ని అంధకారం చేసి పడేస్తా అన్నాడు దేవుడు. ఇది ఇశ్రాయేలుకే కాదు, దృష్టాంతములుగా రాయబడిన మనకు కూడా చెబుతున్నాడు దేవుడు. అది వాళ్ళకే కాదు, మనకు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. పొరుగు వారి గురించి ఎప్పుడు ఎక్కువ తెలియని మాటలు మాట్లాడకండి. మనకు అనవసరం అండి. దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడ్డాం. దేవుడు మనల్ని ఎప్పుడు ఇష్టపడతాడంటే యథార్థంగా ఉంటేనే వర్ధలింపు చేస్తాడు. యథార్థవంతులు తప్పక చెప్పండి వర్ధలింపు చేస్తారు. ఎదురుకు వచ్చినప్పుడు బ్రదర్ ప్రైజ్లా అని చెప్పి అలా వెళ్ళిపోయిన తర్వాత బాయ్ అదవా అన్నాం అనుకోండి, చూస్తాడు దేవుడు. తెలుసా? ఇవన్నీ దేవుడు చూస్తాడు ఖచ్చితంగా. దేవుడు ఖచ్చితంగా గమనిస్తాడండి. అందుకే ఇశ్రాయేలుకి వైఖరి వచ్చిందట. అందుకే దేవుడు అన్నాడు, మీరు సాక్ష్యాలు చెప్తారు, పొరుగురి మీద పడేడుస్తారు, అరే మీ వ్యవహారం చూస్తుంటే మీ జీవితాన్ని అంధకారం చేసి పడేస్తాను. న్యాయం కొరకు కాచుకొనిచున్నాము కానీ మాకు అది లభించలేదు, రక్షణ కొరకు కాచుకొనిచున్నాము కానీ అది మాకు దూరముగా ఉన్నది. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుని ఎంబడింపక ఎనుదీయుటయు బాధాకరమైన మాటలు విధికి వ్యతిరేకమైన మాటలు వంచుటయు హృదయమును యోసించుకొని అసత్యపు మాటలు పలుకుటయు ఇవే మా వల్ల జరిగాయి. అందుకే నీ హస్తము మా ఎడల కొరసైపోయింది. అందుకే మా ప్రార్థనలు వినకుండా చెవుల్ని మందముగా మార్చేసుకున్నావు. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతికి దూరము నిలుచున్నది, సత్యము సంత వీధుల్లో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు, సత్యము లేకపోయేను, చెడుతనము విసర్జించువాడు దోసపడుచున్నాడు. న్యాయము జరగకపోవట యెహోవా చూసెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమాయను. సంరక్షకుడు, బాగా వినండి, సంరక్షకుడు లేకపోవుట ఆయన చూసెను, మధ్యవర్తి లేక ఉండుట ఆయన చూసి ఆశ్చర్యపోయిన. ఆయన ఆశ్చర్యం ఏంటి చెప్పండి? ఆ మీడియేటర్గా ఉంటాననుకున్న వాళ్ళు కూడా లేకుండా పోయారు. చివరికి ఈ సోది మాటలన్నీ వీళ్ళు కూడా మీదే. అంటే ఈ మధ్యవర్తులు కూడా అలాగే తయారయ్యారు. చెప్పండి, అందరూ ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. వీళ్ళందరూ ఎలా తయారంటే సంరక్షకుడు లేని ప్రజల వలె, మధ్యవర్తి లేని ప్రజల వలె చూచుట ఆశ్చర్యపోయాను. ఈ వాక్యం చదువుతుంటే ఏమర్థం అవుతుందండి? ఒక వ్యక్తులకి మంచి మధ్యవర్తి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మధ్యవర్తి అంటే ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి మధ్యలో ఉన్నవాడు సరైనడు కాకపోతే ఈడు చాలు మొత్తం కొంపలు కోల్చడానికి కాదండి. ఇందాక తమ్ముడు చెప్పాడుగా, ఆదామవ్వలకి మధ్యలో పొల్లెట్టినోడు ఎవడండి? ఆ మధ్యలో వాడు చాలు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మధ్యలో ఉన్న వాళ్ళు చాలా డేంజరస్గా.
అందుకే మధ్యలో ఉన్న మధ్యవర్తులు చాలా మంచి వాళ్ళు ఉండాలి. వాళ్ళ సంరక్షణ విషయంలో వాళ్ళు బాగా ఎరిగిన వారు ఉండాలి. అంతుకు కిందకు చెబుతూ మనకు కావాల్సిన వచనాలు మనం చూద్దాం. అలా చెబుతూ 20 వచనం ఏమంటున్నాడు చూడండి. సియోను నద్దకును, జాతికి వినండి, మనకు కావాల్సిన వచనం, యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మల్లుకొనిన వారి యొద్దకు విమోచకుడు వచ్చెను. బాగా వినాలి, విమోచకుడు వచ్చెను. కంటిన్యూగా వస్తున్న ప్రవచనాలు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్లు ఈ ప్రవచనాలు వస్తున్నాయి చెప్పాలి. ఇశ్రాయేలీయులు పదే పడిపోతున్నప్పుడు, ఎన్నిసార్లు గద్దించినను మాట వినలేనప్పుడు, నాయకులనిచ్చి, ప్రవక్తలనిచ్చి, రాజులనిచ్చి, ఇదిగో మీరు నాకు దగ్గరగా ఉండాలని ఎంత చెప్పినా వినలేనప్పుడు దేవుడు తీసుకున్న ఇక చివరి నిర్ణయమే, మీకు పూర్తి విమోచకుడు అవసరం. ఎవరట? విమోచకుడు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ విమోచకుడు అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే మనం మళ్ళాలి అంటే అక్కడ రాయబడిన వచనం చూడండి, మనం తిరుగుబాటు చేయుట మల్లుకొని ఆయన యొద్దకు రావాలి అంటే తిరుగుబాటు చేసే స్వభావం నుంచి మనల్ని మళ్ళించే ఒక విమోచకుడు కావాలి. ఆ విమోచకుడే చెప్పాలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఓకే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా, విమోచకుడు ద్వారా మనకు విమోచన వస్తే తర్వాత ఇవ్వబడిన వాగ్దానం ఎవరు చెప్పాలి. ఇప్పుడు ఆయన రక్తము చేత విమోచింపబడ్డామండి. ఆయన రక్తము చేత విమోచింపబడిన మనం మరలా బెదిరిపోకుండా, మరలా చెదిరిపోకుండా, మరలా కదిలిపోకుండా నిబంధన ప్రజలుగా స్థిరపరచబడాలి అంటే మరలా పడిపోకూడదంటే, అంటే ఇక ఎప్పుడు పాపం చేసినా పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు మనల్ని ఎప్పటికప్పుడు గద్దించాలి అంటే విమోచకుడితో పాటు మరొక ఆయన మనకి కావాలి. ఆయన ఎవరు చెప్పండి? ఆయన గూర్చే చెబుతున్నాడు. చూడండి ఏమని చెబుతున్నాడు కిందకి, ఇదే యెహోవా వాక్కు, నేను వారితో చేయు నిబంధన ఇదే, నిబంధన ఇదే, నీ మీదనున్న నా ఆత్మయు, నీ నోట నుంచిన మాటలను, నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి, ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు. జాగ్రత్తగా వినాలి. ఏమంటున్నాడండి? నేను నీతో ఒక వాగ్దానం చేస్తాను. 1, విమోచకుడిని ఇస్తాను. 2, ఆ విమోచకుడు ద్వారా వచ్చిన మిమ్మల్ని స్థిరపరచడానికి నిబంధనగా ఎవరిని ఇస్తాడట? పరిశుద్ధాత్మని ఇస్తాను. అందుకే ఇందాక చెప్పాను, 2 ప్రవచనాలు ఎప్పుడు పాత నిబంధనలు ఏమవుతుందో తెలుసా? అలా కలిసి ట్రావెల్ చేస్తుంటే ఆ 2 ప్రవచనాలు ఏంటో తెలుసా? ఇద్దరు రాబోతున్నారు. ఆ ఇద్దరు ఎవరు? 1 యేసుక్రీస్తు వారు, 2 పరిశుద్ధాత్ముడు. వచ్చేసిన విమోచకుడు కూడా ఏమన్నాడంటే, నేను వెళతాను చెప్పండి, ఆయన వస్తాడు అన్నాడు. అంటే పాత నిబంధన దగ్గర నుంచి పరిశుద్ధాత్ముడు గురించి ఉంది. ఆ ఉన్నవాడు వచ్చి ఏం చేస్తాడు? 21లో, నేను వారితో చేయు నిబంధన ఇదే, నీ మీద నా ఆత్మను, నీ నోట నుంచిన మాటలు, నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోకుండా యెహోవా సెలవిచ్చుచున్న మాటలే మీ నోట పలికిస్తాడు. ఇప్పుడు చెప్పండి, 59వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు అప్పటి వరకు వీళ్ళు ఏ మాటలు పలికారండి? ఆడ అలాటోడు చెప్పండి, ఈవిడ ఎలాంటిది చెప్పండి. మీరు ఏం చెప్తారు? మామూలుగా చెప్పండి. ఏదో ఒక చెప్తాంగా, ఎదుటోళ్ళ కొరకు ఏదో ఒక తప్పుడు మాటలు మాట్లాడతాంగా. నీ ప్రజలకి, ఇశ్రాయేలు, నీ పిల్లలకి ఎలాంటి స్వభావం వచ్చిందంటే పొరుగోల కొరకు తప్పులుగా మాట్లాడి తిరిగే స్వభావం వచ్చేసింది నీ పిల్లలకు. యాకోబు సంతతికి ఎలాంటి స్వభావం వచ్చిందంటే ఎప్పుడు పొరుగోలు మీద పడి తప్పుడు మాటలు మాట్లాడే స్వభావం వచ్చేసింది. అలాంటి మాటలు నీ పిల్లల నోట రాకూడదంటే నీ మీద, నీ పిల్లల మీద ఎవరు ఉండాలి తెలుసా? పరిశుద్ధాత్ముడు ఉండాలి. అంటే నేను ఇచ్చే ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో మీరు పొరుగుల కోసం మాట్లాడడం మానేస్తారు. నెక్స్ట్ నా మాటలు పలకడం మీరు స్టార్ట్ చేస్తారు. ఇదేనండి, ఒకడికి పరిశుద్ధాత్మ ఉంది, మరొకడికి పరిశుద్ధాత్ముడు లేడు అనడానికి గుర్తేంటి చెప్పనా? ఆడు పొరుగుల కోసం మాట్లాడే విధానమే చెప్పేది, వీడికి ఆత్మ ఉన్నవాడా ఆత్మ లేనుడా అని. నా మాటలు అర్థమవుతున్నాయా? నీ లేదండి,
52 వారాల్లో ఒక వారం కూడా నేను మానండి సంఘానికంటే నువ్వు అది కాదు స్కేల్, నీ స్కేల్ ఏంటి చెప్పినా, నువ్వు ఎదుటివారి కొరకు ఎలా మాట్లాడుతున్నావో అదే చెబుతుంది నువ్వు ఆత్మ కలిగిన వాడివా ఆత్మ లేని వాడివా. ఆత్మ కలిగిన వాడు ఏం మాట్లాడతారు? ఆయన మాటలే మాట్లాడతారు, ఆయన గుచ్చే వివరిస్తారు. అందుకే విమోచకుడి ద్వారా విమోచింపబడిన వారు మళ్ళీ పోకుండా, పాపము చేయకుండా, లేదా ఆ దుర్మార్గమైన మాటలు వాళ్ళ నోట రాకుండా స్థిరపరుస్తాడు. ఒక ఆత్మనిచ్చి ఆత్మ ఏం చేస్తాడంటే, ఇదిగో మన నీతియుక్తమైన కార్యములు జరిగించడానికి నడిపించుకుని పోతాడు. ఈ వచనాలు చదువుతున్నప్పుడు మీకు దేవుని మనసు ఏమర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ 3 విషయాలు అర్థమవుతాయండి. ఆ 3 విషయాలు ఏంటో తెలుసా? పాపంలో ఉన్నవాడిని చూస్తే ఆయనకి ఏమొస్తుందండి? ఉగ్రత వస్త్రాన్ని వేసుకుని ఆయన చంపేయాలన్న కోపం వస్తుందా లేదా చెప్పండి? వస్తుందా ఆయనకి? అంటే ఇలా మాట్లాడే మాటలు, వీరు తీసుకునే నిర్ణయాలు, ఇవన్నీ చూస్తే దేవుడికి చాలా కోపం వస్తుంది. వీళ్ళని చంపేయాలన్నది కోపం వచ్చింది. కానీ అదర్ సైడ్ మీరు గమనించండి, ఎంత కోపం వచ్చిందో అంత జాలి కూడా వచ్చింది. మాటలు అర్థమవుతున్నాయా? కోపపడేది ఆయనే, చెప్పండి, జాలి పడేది ఆయనే. మీ వల్ల అవ్వట్లేదురా, మీకు బతకడం చేత కాదురా అని మళ్ళీ వాళ్ళకి విమోచకుడిని ఇచ్చేది కూడా ఆయనే. పైగా విమోచకుడిని ఇచ్చినా మీరు ఏదో ఒక తొంటర పని చేస్తారు, అయినా మళ్ళీ మీరు ఆ పని చేయకుండా ఉండడానికి ఆత్మను కూడా నేనే ఇస్తున్నాను. ఈ 3 విషయాలు మీకు కనబడుతున్నాయా? అంటే దేవుడు ఎలా నలిగిపోతున్నాడు చూడండి. మనం చేసే పనులను చంపేయాలన్నంత కోపం. రెండవది, అదే టైంలో వీళ్ళని ఆ స్థితి నుంచి అలా విడిపించాలని జాలి చూపించేంత దయ కూడా ఆయనకుంది. ఆ విమోచకుడిని ఇవ్వడే కాదు, వీళ్ళు ఎప్పటికీ ఇలా చేయకుండా ఉండడానికి, నిబంధన ప్రజలుగా ఉండడానికి వీళ్ళకి పరిశుద్ధాత్మను కూడా ఇవ్వాలన్నంత చెప్పండి నిబంధన కూడా ఆయన మనసులో ఉంది. చాలామంది అంటారు పాత నిబంధనలో దేవుడు కోపం ఎక్కువ, చెప్పండి క్రొత్త నిబంధనలో దేవుడికి ప్రేమ ఎక్కువైపోయింది అంటారు. అంటే దేవుడు మారిపోయాడు అంటారు. వీళ్ళు మారరు. ఎవరు మారిపోయారట? దేవుడే మారిపోయాడట. పాత నిబంధనలో చాలా కోపం ఉండేదండి ఈయనకి, చెప్పండి వయసు అయిపోయి కొంచెం కోపం తగ్గిపోయింది అంటారా? దేవుడు వయసు అయిపోద్దా? అలా ఉంటే చూసారా ఈ మాటలు? నేను అడుగుతున్నాను, మనం మారొచ్చేమో కాలాన్ని బట్టి. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. బాగా వినండి, క్రొత్త నిబంధనలో జాలిపడిన దేవుడే పాత నిబంధనలో కూడా జాలిపడ్డాడు. పాత నిబంధనలో కోపపడిన దేవుడే క్రొత్త నిబంధనలో కూడా కోపపడతాడు. ఆయన అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒక లేదు. ఎందుకంటే బయట దుర్బోధలు ఉన్నాయి. బయట దుర్బోధలు ఏంటంటే, పాత నిబంధనలో దేవుడికి చాలా ఉగ్రత ఉండేది, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కృపాకాలం వచ్చేసింది. అందుకే ఆయన ఏమైపోయాడట? కూల్ అయిపోయాడట. ఇంకేమైనా చేసుకుంటారా, ఏమైనా లేనరా అన్నట్టు అయిపోయాడట. ఎవరు? నీ ఫీల్ అవుతున్నావు, నువ్వు అలాగా గుర్తుపెట్టుకో. నా మాటలు అర్థమవుతాయా? నువ్వు ఫీల్ అవుతున్నావు, నువ్వు అనుకున్నట్టు దేవుడు ఉండడు, గుర్తుపెట్టుకో. దేవుడు అనుకున్నట్టే నువ్వు ఉండాలి, గుర్తుపెట్టుకో. మనం అనుకున్నట్టు దేవుడు లేడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మీ స్వభావం మారాలి. న్యాయాధిపతులను ఇచ్చాను, పడ్డారు. రాజులను ఇచ్చాను, మళ్ళీ తిరగబడ్డారు. ప్రవక్తలను కూడా పంపించాను, మళ్ళీ తిరగబడ్డారు. ఎన్నోసార్లు ఆత్మ ద్వారా మాట్లాడిన, అయినా మీరు తిరగబడ్డారు. ఇప్పుడు నాకు అర్థమైంది, మీరు మారాలంటే ఒకటి సూత్రం. అంటే ఇప్పుడు అర్థమైందంటే ఇప్పుడు అర్థమైందని కాదు, తగిన సమయం వచ్చింది, మీకు రక్షకుడు పరిశుద్ధాత్ముడు అవసరమని నిర్ణయించుకున్నారు. ఇదే మాటలు ఎస్ఐ గారు చెప్పారు. ఇంకెవరైనా చెప్పారంటే ఒకసారి రండి, యెహెజ్కేలు గ్రంథం కొంచెం జాగ్రత్తగా వినండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం ఎక్కడుందని అడగండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. ఎందుకంటే పెళ్లి చూపుల్లో కుర్రోడు అడిగాడు ఒక అమ్మాయిని. పెళ్లి చూపుల్లో ఏం అడుగుతారంటాడు, ఏం మనిషి ఇది అడిగాడు. యెహెజ్కేలు ఎక్కడుందో చెప్పు అన్నాడు. అలా చూస్తుంది ఎరుమోహం వేసుకుని. కాబట్టి అలాంటి పెళ్లి కూతుర్లు ఎవరైనా ఉంటే ఎక్కడుందని అడగండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం నుండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చను, నరపుత్రుడా. ఈ పదాలు చాలా జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరిచిరి. వారి ప్రవర్తన బహిష్టి అయిన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుచున్నది. కాబట్టి దేశములో వారు చేసిన నరహత్య విషయమును
విగ్రహములను పట్టుకొని వారి దేశమును అపవిత్రపరుచుకున్న దాని విషయమై నేను నా క్రోధము వారి మీద కొమ్మరించి వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్యజనుల్లోనికి వారిని ఎల్లగొట్టగా వారు ఆ దేశముల్లోనికి చెదిరిపోయిరి. చాలా జాగ్రత్తగా వినండి. ఒక విచిత్రమైన భాష వాడుతున్నాడు చూడండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రవర్తన మారిపోయిందట, దుష్ప్రవర్తన అయిపోయిందట. పోలికగా ఏమంటున్నాడంటే బహిష్టి అయిన స్త్రీ ఆ టైంలో ఎంత అపవిత్రంగా ఉంటుందో అలాంటి అపవిత్రమైన ప్రవర్తన మీకు వచ్చేసింది అంటున్నాడట. గమనించండి మరొక పదం. ఇక్కడ వాళ్ళ దుష్ట ప్రవర్తన కొరకు మాట్లాడుతూనే ఆ దుష్ట ప్రవర్తన వెనకాలే మాట్లాడుతున్నది ఏంటి చెప్పండి? విగ్రహారాధన కొరకు మాట్లాడుతున్నాడు. దేని కొరకు? విగ్రహారాధన కొరకు. గమ్మత్తైన విషయం, సడన్గా విగ్రహారాధన కొరకు ఎందుకు మాట్లాడుతున్నాడు? దుష్ట ప్రవర్తనకి చెప్పండి, విగ్రహారాధనకి లింక్ ఉంటుంది. అప్పుడే డిస్టర్బెన్స్ అయిపోతారు. దుష్ట ప్రవర్తన ఎప్పుడు వస్తుందంటే విగ్రహారాధనకి, ఇదిగో ఈ యొక్క భయంకరమైన ఈ ప్రవర్తనకి సంబంధం ఉంటుంది. ఎందుకు విగ్రహాల జోలికి ఇశ్రాయేలు పదే పదే పోయేవారు చెప్పండి? ఇప్పుడు విగ్రహారాధన అంటే ఏంటో అర్థం అవ్వాలి మనకి. అసలు విగ్రహాల జోలికి యెహోవా ఉన్నాడండి. ఇందాక దేవుడు చెప్పాడుగా, ఎంత అందంగా నీ దేవుడు ఉన్నా నువ్వు పొరుగు దేవుడి దగ్గర వైపు చూస్తున్నావంటే ఎందుకు చూస్తున్నావు? కారణాలు ఏవో ఉంటాయిగా. ఇంత యెహోవా ఇంత చక్కటి వాడు నీకుండగా పొరుగు దేవుడి వైపు నువ్వు చూస్తున్నావంటే సంథింగ్ నువ్వేదో చూస్తున్నావు. ఏం చూస్తున్నావు అంటే ముందు ఆ ప్రజలను చూసావు. ఆ ప్రజలను చూస్తే ఏమర్థమైంది? ఆ ప్రజలు బాగా సుఖపడుతున్నారు, బాగా తాగుతున్నారు, బాగా తింటున్నారు, బాగా ఎగురుతున్నారు, బాగా మత్తులో తూగుతున్నారు. వీళ్ళకి ఏమర్థమైందంటే మనం కూడా అలా బాగా తాగి చెప్పండి బాగా తిరిగి మనం బాగా ఎగరాలంటే ముందు వాళ్ళతో సహవాసం చేయలేని వాళ్ళతో సహవాసం చేస్తారు. వాళ్ళతో సహవాసం చేస్తే వీరు చెప్పండి వీరు వారవుతారు. అక్కడ కొన్ని సూత్రాలు తెలిస్తే ఆ సూత్రాలు ఏంటంటే వీళ్ళకలాగా మనకు కూడా బాగా సుఖము, తిండి, నిద్ర బాగా రావాలి అంటే వీళ్ళు ఏ దేవుళ్ళని మొక్కుతున్నారో చెప్పండి ఆ దేవుళ్ళని మనం కూడా మొక్కితే బాగుండని మొక్కడం స్టార్ట్ చేసేవారు. ఇశ్రాయేల్ ఎలా పాడేవారంటే ఈ దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పనా? ఈయన భోజనం పెడతాడు, నీళ్ళు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, తగు మాత్రమే ఇస్తాడు. ఎందుకంటే ఎక్కువ ఎత్తి ఎక్కడ పోతే మన కళ్ళు నెత్తి మీదకి పోతే ఆయనకి తెలుసు. అందుకే ఎక్కువ ఇవ్వడు ఆయన. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తాడు. మనకు సడన్గా ₹1,00,00,000 ఇస్తాడు అనుకోండి, అసలు ఇంకెవడు కనబడ్డు, మనకి కోటే కనబడుతుంది ఎదురుగా, ఎవడు కనబడ్డు. సడన్గా మనకి ఏ వజ్రమో దొరికేసింది అనుకోండి, ఇంకెంత వజ్రం అయిపోతావు నువ్వు ఉంటావు. అందుకే కొన్ని విషయాలు దేవుడు ఇవ్వడు మనకి, ఎంతవరకు ఇవ్వాలో. ఇశ్రాయేలుకి ఏంటంటే వాళ్ళు నెల రోజులు కదా 2 రోజులకు సరిపేట్టుగా ఆ మాంసాన్ని లేదా ఆ మన్నాను కూర్చేసుకుందాం అనుకున్నారు అరణ్యంలో. ఒక రోజుకే కూర్చుకుంటారా, ఒక రోజుకి ఎత్తుకోండి మన్నా కురిసింది మీకు, 2 రోజులు వద్దురంటే ఈ యొక్క కొక్కురితో ఏం చేశారండి 2 రోజులు కూర్చేసుకుంటా. అంటే ఇలా బుద్ధి అంటే చెప్పిన ఎక్కువ ఉండాలి. రేపు పొద్దున వాకిట్లో కూడా వెళ్ళకూడదు, ఎందుకంటే పొద్దున్నే లేగలేం. అంత బద్ధకం ఎవరికి చెప్పండి? ఇశ్రాయేలుకి ఎంత బద్ధకస్తులు కనుకే వాళ్ళ బద్ధకానికి వీళ్ళకి సుఖాలు కావాలంటే ఇంకా స్థిరపడిపోవాలి, బాగా సుఖపడిపోవాలంటే ఇశ్రాయేలు ఏం చూసేవారంటే ఆ ప్రజలలాగా మనం స్థిరపడిపోవాలంటే ఆ ప్రజలు నమ్మిన దేవుళ్ళనే చెప్పండి మనం కూడా నమ్ముదాం. ఈ మాటలు స్పష్టంగా ఎవరు రాశారో తెలుసా? అలా ఉండండి, మళ్ళీ వద్దాం. కొరింథీ పత్రిక రండి ఒకసారి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, త్వరగా ముగించుకుందాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకసారి 36వ అధ్యాయం త్వరగా ముగించేసుకుందాం. 36వ అధ్యాయం 18వ వచనం నుండి విగ్రహములను పెట్టుకొని నా క్రోధమును వారి మీద కుమ్మరించి వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి
నేను అన్యజనుల్లో వారిని ఎల్లగొట్టగా వారు ఆ దేశములకు చెదిరిపోయిరి. వారు తాము వెళ్ళిన స్థలములలో జనుల యొద్ద చేరగా ఆ జనులు, వీరు జాగ్రత్తగా వినండి, వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశంలోండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దోషణ కలుగుటకై ఇశ్రాయేలు ఎల్లు చోట కారణమైరి. కాగా ఇశ్రాయేలు పోయిన చోట నా పరిశుద్ధ నామమును దోషణ కలగగా నేను చూసి నా నామ విషయమై చింతపడితిని. ఎంత ఎంత జాగ్రత్తగా చదవండి, ఎంత విషయాలు ఉన్నాయి చూడండి. దేవుని పిల్లలని చెప్పుకున్న వాళ్ళు దేవుడు కోరుకున్న విధానంలో బ్రతకకపోతే ప్రజలు అన్యజనులు ఏమనుకుంటారట? వీళ్ళేంట్రా మనకులాగా ఉన్నారు అనుకుంటారట. నా మాటలు అర్థమవుతున్నాయా? గమనించండి. అన్యజనులు ఏం గమనిస్తారంటే, వీళ్ళు యెహోవా ప్రజలుగా మనకులా తింటానంటున్నారేంటి, వీళ్ళు యెహోవా ప్రజలుగా వీళ్ళు మనకులా ఎగురుతానంటున్నారేంటి, వీళ్ళు యెహోవా ప్రజలుగా వీళ్ళ తాగుడు వ్యవహారాలకు అలవాటు పడ్డారేంటి, వీళ్ళు యెహోవా ప్రజలుగా సినిమాలకు వచ్చేస్తున్నారేంటి, వీళ్ళు యెహోవా ప్రజలుగా పనికి మాలిన విషయాలు రోడ్ల మీదకి వచ్చి గొడవాడితే యెహోవా ప్రజలుగా. అరే మనలాగే ప్రవర్తిస్తున్నారు, మనతో చేతులు కలుపుతున్నారు, మనకులాగే వ్యవహరిస్తున్నారు అంటే వీళ్ళు యెహోవా ప్రజలుగా. దేవుడు అంటున్నాడట, రే మీరు చేసే పనులను బట్టి మిమ్మల్ని కాదురా దూషించేది ప్రజలు, నన్ను దూషిస్తున్నారు రా అన్నాడు. ఆ రోజు కూడా ఈ రోజు కూడా క్రొత్త నిబంధనలో కూడా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మిమ్మును బట్టియేగా అన్ని జనుల మధ్య నా నామము దూషింపబడుచున్నది. ఇశ్రాయేలు చేసిన పనులకి దేవుడి నామం దూషింపబడింది. ఆ రోజు అన్ని జనులు అందరూ అంటున్నారట, మాకులాగా అయిపోతున్నారేంటి, రాను రాను అలాగే అయిపోతున్నాం, పాస్టర్ గారిని పిలిచేస్తాం, పేపనాయని పిలిచేద్దాం, మనం రాను రాను ఆయనకిలాగా మనం అందరం అన్యజనుల వల్లే మనం ప్రవర్తిస్తున్నాం. అందుకే ఇశ్రాయేలుని చూసి అంటున్నాడు, అరే ఇశ్రాయేలు ప్రజలుగా వీళ్ళు ఎలా అయిపోయారు అంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నా పరిశుద్ధ నామము దోషం కలగకుండా నేను చూసిన నా నామం విషయమై చింతపడితిని. కాబట్టి ఇశ్రాయేలులకు ఈ మాట ప్రకటన చేయము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ నిమిత్తము కాదు కానీ నేను చెయ్యబోదాను చేదును, అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నన్ను నేను పరిశుద్ధిపరచుకొనగా నేను ప్రభువుకు యెహోవానని వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువుకు యెహోవాకు అర్థమవుతుందో లేదో యెషయా చెప్పిన మాటలు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నేను నెరవేర్చాలనుకున్నది నేను నెరవేరుస్తాను. ఏమి నెరవేరుస్తానంటే ఇందాక మనం చదవంగా విమోచకుడిని ఇస్తాను, నెక్స్ట్ పరిశుద్ధాత్ముడిని ఇస్తాను. ఈ రెండు ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఆ నెరవేర్చిన తర్వాత మిమ్మల్ని స్థిరపరిచి అప్పుడు ఇదే ప్రజల నోట నేను అంటాను, వీళ్ళ యందు నేను ఉన్నానని సెలవిస్తాను. ఎలా ప్రభు అంటే కిందకి చెప్తున్నాడు 25వ వచనంలో, మీ అపవిత్ర యావత్తును పోవునట్లుగా నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత ఎంతయు తీసివేసును. శుద్ధ జలము. శుద్ధ జలం అంటే ఎవరండి చెప్పాలి? ఇక్కడే చెప్పాను నేను, ఎంతమంది గుర్తుందో. ఈ సందర్భంలో శుద్ధ జలం అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటారు, ఇదిగో నా యొద్దకు వచ్చిన వానికి జీవజలములు ఇస్తానంటాడుగా. ఆ జీవజలాలు ఎవరో కాదు చెప్పండి, పరిశుద్ధాత్ముడు. నన్ను అడుగు వానికి తండ్రి ధారాళముగా అనుగ్రహిస్తున్నాడు. ఆ ధారాళముగా అనుగ్రహింపబడేవాడే ఆ శుద్ధ జలములే చెప్పండి, పరిశుద్ధాత్ముడు. ఇంకా కిందికి చదువుతాం 26వ వచనంలో, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించినట్లుగా నా విధులను గైకొన్నట్లుగా మిమ్ములను చేసేదను. ఏమని చెప్తున్నాడు చెప్పండి? మీకు స్వభావం, నూతన స్వభావం రావాలంటే ముందు మీలోకి ఎవరు రావాలి? శుద్ధ జలమైన పరిశుద్ధాత్ముడు వస్తే కానీ మీ బతుకులు బాగుపడవన్నట్టు.
అంటే పరిశుద్ధాత్ముడు అనే ఆయన మనకి ఎందుకు ఇవ్వబడుతున్నాడంటే బైబిల్ పదే పదే చెబుతుంది, మనల్ని నూతన సృష్టిగా మార్చడానికి ఇవ్వబడ్డాడు. అంతేగాని అట్టిపండులోకి రావడానికి కాదు ఆయన. మనం నూతనమైన వ్యక్తులుగా మార్చడానికి, అంతేగాని కచ్చీపులో ఉండడానికి కాదు ఆయన. ఆయన ఫోర్స్లో వచ్చి మనల్ని పడగొట్టడానికి కాదంటే పడిపోతున్న మనల్ని పదే పదే యెహోవా మీద తిరుగుబాటు చేయకుండా నిలబడడానికి. నెక్స్ట్ ఆయన వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది, నిబంధన తొలగిపోకుండా ఎప్పుడు యెహోవాకు విరుద్ధమైన కార్యం చేయకుండా, ఇక ఆ పాత స్వభావం లేకుండా నూతన స్వభావంలో ఉండడానికి, నూతన సృష్టిగా మార్చడానికి పరిశుద్ధాత్ముడిని దేవుడు మనకి ఇస్తాడండి. ఇవి ఎక్కడి నుండి చెప్తున్నాడండి? యెషయా కాలం ఎప్పుడు, యెహెజ్కేలు కాలం ఎప్పుడు, యెరెమీయా కాలం ఎప్పుడు, నూతన నిబంధన చెబుతాడు నా కాలాలు ఎప్పుడు? అప్పటి నుండి చెబుతున్నాడు. ఎవరి గురించి చెప్పండి? పరిశుద్ధాత్మ గురించి. ఈ పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో ఎన్నిసార్లు చదివినా మనకు ఎలా కనబడుతున్నాడంటే వ్యక్తులను రూపాంతరం చెందిస్తాడు. రూపాంతరం. ఈ పరిశుద్ధాత్మ గురించి చెబుతున్నారు బయట. నాకు నిజంగా పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత నా జీవితంలో మారు మనసు వచ్చిందండి, పాప స్వభావం పూర్తిగా పోయిందని చెప్పే సాక్ష్యాలు లేవు. రాలిపోయాయండి అన్నారంట. అదే కదా నేను చెప్తున్నాను సాక్ష్యాలు అండి. పరిశుద్ధాత్మని నిజంగా నేను పొందుకున్నాను. ఒకప్పుడు నేనేనా ఇలా ఉండేవాడిని, ఈరోజు నన్ను నేనే చూసుకుంటే, ఒకప్పుడు చరిత్ర నేను చూసుకుంటే నేను ఎంత మారానని చూసుకున్నప్పుడు నాకు అర్థమవుతుంది, నిజంగా నాలో పరిశుద్ధాత్ముడు దేవుడు అనుగ్రహించిన తర్వాత నాలో ఎంత మార్పు వచ్చిందని చెప్పే సాక్ష్యాలు లేవు. నేను వాక్యం విరిగిన తర్వాత, యేసుక్రీస్తు రక్తము చేత విమోచింపబడిన తర్వాత నేను పూర్తిగా వ్యసనాలు మానేశానండి, తాగుళ్ళు మానేశానని చెప్పే సాక్ష్యాలు లేవు. ఒకప్పుడు అవి చెప్పేవారండి. ఇప్పుడు పాకలో ఉండేవాళ్ళు, ఇప్పుడు మేడలో ఉంటున్నాం, రేపు ఇంకో పైన ఇంకో అంతస్తు తెచ్చుకుంటాం, దేవుడికి మహిమ కలుగును గాక అన్నారంట. పాకలో ఉండేవాడు సిగరెట్లు మానలేదు, మేడలోకి వచ్చావు సిగరెట్లు మానలేదు, ఇప్పుడు ఇంకో ఫ్లోర్ వేసుకుని పైకి పోయి కాలుతావు, మేడ మీద తిరుగుతావు. మారలేదు నువ్వు. నీకు పరిశుద్ధాత్మ అనగానే నీకు ఫ్లోర్ ఎత్తాడు పాక తీసి అనుకుంటున్నావా? పరిశుద్ధాత్మ అంటే ముందు నీకు మంచి బతుకిస్తాడు, నీకు గుర్తుపెట్టుకో. ముందు నీకు మంచి ప్రవర్తన ఇస్తాడు, జీవితాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్మ అంటే ఇలాగే ఉన్నాడంటే బైబిల్లో, కానీ బయట అలా ఉన్నాడా? ఇంకో దారిని వెళ్ళిపోతున్నప్పుడు మీకు ఆ 2 అంతస్తుల బిల్డింగ్ నచ్చిందా? వాళ్ళు ఎవరు చూడలేనప్పుడు ఆ గేటు మీద చేసి ప్రార్థన చేయండి, ఆత్మ మీకు ఆ ఇల్లు అనుగ్రహించును గాక అన్నారంట. మరి ఆలయమైపోవాలి. ఇవి బయట పరిశుద్ధాత్ముడు అంటే. కానీ పరిశుద్ధాత్ముడు అంటే బైబిల్ ఏముందో తెలుసు, ఇదిగో ఆయన ఎవరి మీదకి వస్తారో వాళ్ళు రూపాంతరం చెందుతారు. కోపిష్టి అయిన పేతురు సాత్వికుడు అయిపోతాడు. ఇదిగో ఉగ్రవాదిగా తిరుగుతున్న పౌలు దేవుని పరిచారకుడు అయిపోతాడు. పచ్చి వ్యభిచారి దేవుని సంఘంలో మంచి ఆరాధకురాలు అయిపోతుంది. పచ్చి అబద్ధాల కోరి నిజాయితీ కలిగిన సేవకుడిగా దేవుడు మార్చేసుకుంటాడు. అరే పతనమైపోయిన బతుకుల్లో ఉన్న యవనస్తుల్ని నీతి కలిగిన పాత్రలుగా మార్చేసుకుంటాడు. ఈ రూపాంతరం ఎవరి వలన చెందుద్దంటే పరిశుద్ధాత్ముడి వలన, విమోచకుడైన ప్రభు వలన మాత్రమే జరుగుతుంది. మరో వచనం చూడండి, ముగించేద్దాం. ఇదే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం, ఇదే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం, ఇదే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం చూడండి. నేను ప్రవర్తించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకదానికొకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములు మాంసము వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవర్తించి ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి అతులైన మీరు బతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారి సజీవుల లేచి లెక్కింప సఖ్యము గాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీ ఎముకలు ఇశ్రాయేలు అందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతే మనం అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము,
ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులలో నేను తెరిచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలో తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించగా, జాగ్రత్తగా ఉండండి, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మల్ని నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుస్తానని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా వాక్కు. బాగా వినండి. చచ్చిన శవాలు లేవాలన్నా అక్కడ ఎవరు పని చేయాలంట? పరిశుద్ధాత్ముడు పని చేయాలట. ఎండిన ఎముకలకి జీవం రావాలి అంటే చెప్పండి, పరిశుద్ధాత్ముడు పని చేయాలి. ఆత్మీయంగా శవాలైపోయిన మరణం మరలా బతికి బట్టగట్టాలి అంటే చెప్పండి, పరిశుద్ధాత్ముడు మనకు రావాలి. ఇంత స్పష్టంగా పరిశుద్ధాత్ముడు కూర్చుందంటే, ఆ రోజు ఆ దేహాల్లోనికి పరిశుద్ధాత్ముడు ఇస్తే శవాలు లేచి కూర్చుంటాయంటే లేచి కూర్చుంటాయి. అదే పరిశుద్ధాత్మ వలన మట్టిలో నుంచి దేవుడు మనిషిని తీశాడు. అదే పరిశుద్ధాత్ముడి వలన మాంసముగా ఉన్న మరియమ్మ గర్భంలో నుంచి చెప్పండి యేసుక్రీస్తు దేహాన్ని బయటకు తీశాడు. మాటలు అర్థమవుతున్నాయి అంటే, పరిశుద్ధాత్ముడు ఎండిన ఎముకలకు కూడా జీవాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎండిపోయిన శరీరానికి కూడా జీవాన్ని ఇస్తాడు. ఆత్మీయంగా ఎండిపోయి చచ్చిన శవాలైపోయిన మన జీవితాలకి చెప్పండి జీవాన్ని ఇచ్చేది పరిశుద్ధాత్ముడు. ఇది పరిశుద్ధాత్ముడు అంటే. పరిశుద్ధాత్ముడు అంటే బైబిల్ ఏం చెప్తుంది? మనం నూతన వ్యక్తులుగా మారుతాం. బయట ఏం చెబుతున్నారు? పరిశుద్ధాత్ముడు అనగానే కేవలం ప్రాస్పరిటీ మాత్రమే అని చెప్తున్నారు, అంటే సమృద్ధి మాత్రమే పరిశుద్ధాత్ముడు అని చెప్తున్నారు. కానీ బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్ముడు అంటే ప్రాస్పరిటీ కాదు. పరిశుద్ధాత్ముడు అంటే ప్రవర్తనకి మార్పుకి కారణమవుతాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? నీతిని గూర్చియు పాపమును గూర్చియు తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. ఒకప్పుడు చేసినంత పాపాలు ఇప్పుడు మనం చేయలేం. ఎందుకంటే ఆయన మనలో ఉండి ఏం చేస్తాడు చెప్పండి? గద్దిస్తాడు. ఒకప్పుడు సినిమాలు చాలా జడ్జాగా చూస్తాం. ఇప్పుడు సినిమా చూద్దామంటే చూస్తాం, కానీ ఒక అరగంట అలా చూడడానికి ప్రయత్నం చేస్తాం. లోపల మన మనసు పీకేస్తుంటుంది. ఎందుకని ఇలా చూస్తున్నానేంటి, ఇలాగ అయిపోతున్నానేంటి, ఆ మనసు మనల్ని గద్దిస్తుంటుంది. వెంటనే మన మనసు ఒప్పుకోదు, కట్టేస్తాం. ఒకప్పుడు 3 సినిమాలు చూసేసేవాళ్ళం. ఇప్పుడు 3 గంటల సినిమా కాదు, కనీసం 3 నిమిషాలు కూడా చూడలేం. ఎందుకో తెలుసా? మన మనసు లోపల పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు. అరే నువ్వు తప్పు చేస్తున్నావు. ఒకప్పుడు ఎవరి కొరకైనా ఇచ్చలవిడిగా మాట్లాడేవారు. ఎవడైనా మనల్ని ఏదన్నంటే వాడు నోరు మించడానికి ఎంత మాట అనాలో అంత మాట అనేసేవాళ్ళం. ఇప్పుడు వాడు ఎన్ని మాటలన్నా మనం అనలేము. ఎందుకు చెప్పండి? మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మన గురించి మనకి చాలామంది కీడు చేయాలని చూస్తారు. వాళ్ళు మనం ఏమీ చేయలేము. ఎందుకంటే మనం ఎలాంటి వారని తెలుసా? కీడుకు ప్రతి కీడు చేసే ఆత్మ మనలో లేదు. కీడుకి బదులు చెప్పండి దీవించే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. అందుకే ఇశ్రాయేలు ఎంత తప్పు చేసినా దేవుడు ఏం చేశాడు తెలుసా? జాలి పడ్డాడు, విమోచించాడు, బయటకు తీసుకొచ్చాడు. మళ్ళీ వాళ్ళు నూతనమైన వ్యక్తులుగా మార్చేసి, మిమ్మల్ని చూస్తే కోపం వస్తుందిరా, ఆ సైడ్ నాకు మరొకటి అనిపిస్తుంది, మీరు మారితే బాగుండి అనిపిస్తుంది. అందుకే మారడం మీ వల్ల అవ్వదు. ఎందుకంటే చిరుతుప్పులు తన మచ్చలనైనా మార్చుకుంటుంది, కూసు దేశస్తుడు తన రంగైనా మార్చుకుంటాడు, కానీ మీ బతుకులు మార్చుకోవడం మీ వల్ల అవ్వదురా. అయినా నేను అడుగుతున్నాను, మిమ్మల్ని మీరు మార్చుకుంటారేమో ఒకసారి ట్రై చేయండి. మార్చుకోలేరు. చిరుత తన మచ్చలను మార్చలేదు అనేది ఎంత వాస్తవమో, కూసు దేశస్తుడు తన రంగుని మార్చుకోలేండి ఎంత వాస్తవమో, మానవ బతుకుల్లో పతనమైపోయి భ్రష్ట స్వభావంతో ఉన్న మనల్ని మార్చుకోలేని ఎన్ని నదుల్లోకి పోయి ములిగినా మనం మారం. ఎంతమంది దేవుళ్ళ దగ్గరికి పోయినా మనం మారాలంటే సూత్రం ఒకటే, ఖచ్చితంగా ఆత్మ మనలోనికి రావాలి. అందుకే పౌలు అడుగుతారు, మీరు ఆత్మను పొందుకున్నారా? ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే మీరు ఆత్మ కలిగిన మనుషుల్లా లేరు, అచ్చు బయట వ్యక్తుల్లాగా ఉన్నారు. నాకు డౌట్ వస్తుంది, ఆత్మ ఉన్న వాళ్ళు ఇలా ఉండరు, మీకు ఆత్మ ఉందా లేదా అని అడిగారు. అందుకే ఒకప్పుడు పెద్దలు అడిగేవారు, మీకు రక్షణ పొందారా అనేవారు. ఆ మాటలు ఎందుకు అడిగేవారు? మీకు రక్షణ ఉందా అని అడిగేవారు. రక్షణ ఉన్నవాడికి పరిశుద్ధాత్ముడు ఉంటాడు. రక్షణ లేనివాడు అదో రకంగా ఎవడైనా దురుసుగా ఉంటే, గొడవలకు పోతుంటే పచ్చి బూతులు మాట్లాడుతా అనే, బ్రదర్ మీరు రక్షణ తీసుకున్నారా అని అడిగేవారు. ఎందుకు అడిగేవారు? రక్షణ తీసుకున్నవాడి జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. నీలో రక్షణ బహుశా లేదేమో పరిశుద్ధాత్ముడు, అందుకే నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఎదుటి వాళ్ళ కొరకు చాలా నీచంగా నువ్వు మాట్లాడుతున్నావు. నేను లైవ్ చూస్తున్నాను, ఇప్పుడు లైవ్ ఆగిందిగా, కింద కామెంట్లు పెడుతున్నారు. ఆడెవడో తెలియదండి, చాలా రాంగ్గా తప్పుడు మాటలు పెడుతున్నాడు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను ఆల్రెడీ.
నాకు సైబర్ క్రైమ్ తెలుసు. ఆయన పట్టుకోవాలంటే 2 నిమిషాలు పని అండి. మొత్తం ఆడ చెవులు పిండేసి గోడకు జారేసేయాలండి. ఇలాగే గతంలో చాలా కామెంట్లు పెట్టారు. ఆ చెల్లి వచ్చిందో లేదో, వాళ్ళ ఫాదర్ వచ్చారో లేదు. గతంలో చాలా కామెంట్లు పెట్టేవారు. ఈ ఎదవలు ఎంత సన్నాసగాల్లో చూడండి. అప్పుడు అలాగే కామెంట్లు పెడుతున్నప్పుడు రిపీటెడ్గా పెట్టేసేవారు. ఎంత నీచులు అంటే అండి వీళ్ళు, నా పుట్టిన కూతురిని, నా భార్యను కూడా ఎద్దేవి చేస్తూ పెట్టేవారు. ఆ టైంలో నాకు చాలా కోపం వచ్చింది. సైబర్ క్రైమ్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని పట్టుకుని దీని లొకేషన్ ఎక్కడ వస్తుంది ఏంటో చూస్తే సరిగ్గా కాకినాడ లొకాటాలో వచ్చింది. ఎవరు ఇది పెట్టారని సరిగ్గా ఇంటికి వెళ్ళిపోయాం. వెళ్ళి సురేష్ మేము అందరం దిగేసరికి ఆశ్చర్యపోయిన విషయం ఏంటి చెప్పిన, వాళ్ళిద్దరు ఆడపిల్లలు. నాకు విచిత్రం అనిపించింది. ఎవరు మీతో ఇలా పెట్టిస్తున్నది నేను వాళ్ళ పేరెంట్స్ ముందు అడిగాను. ఇంతకీ వాళ్ళ పేరెంట్స్ మన వాక్యం వింటారు, వాళ్ళ పేరెంట్స్ కూడా మన చర్చకు వస్తారు. కానీ ఆ పిల్లని అలా మౌల్డ్ చేస్తారని వాళ్ళకి తెలియదు. ఎవరమ్మా పెట్టిస్తుందంటే పలానా పలానా నూజివీడులో ఉంటుంది, పేరు చెప్పాలంటే ఆవిడకి అర్థమవుద్ది. నూజివీడులో ఉంటుంది. మరొక ఆవిడ ఈ పక్కన ఉందంటే బెక్కవల దగ్గరలోని ఈ స్పీకర్లు, లేడీ స్పీకర్లు, వీళ్ళిద్దరూ కలిసి అక్కలిద్దరు మాతో పెట్టిస్తున్నారు, మాకేం తెలియదు అన్నయ్య అని చెప్పినప్పుడు నేను అన్నాను, మిమ్మల్ని ఏమన్నా చేయాలంటే ఇప్పుడు మేము మీద కేసు పెట్టి మీ చదువులు ఎప్పటికిప్పుడు అర్ధాంతరంగా ఎగిరిపోను అన్నయ్య. మీ అమ్మాయిని నేను ఏమన్నా కానీ మీ అమ్మాయికి చెప్పండి ఇది మంచి పద్ధతి కాదు అని. అప్పుడు ఆ అమ్మాయి అంది, జేమ్స్ అని కూర్చుని నేను చాలా తప్పుగా మాట్లాడాను. తర్వాత చర్చకు వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ప్రేయర్ చేయించుకుంది, కాంపిటేటివ్ ఫీల్డ్కి వెళ్ళింది. అక్కడి నుంచి అప్పుడప్పుడు ప్రేయర్ చేయమని ప్రార్థన చేస్తుంది. అప్పుడు అన్నది, నేను విన్నాయి వేరు, నేను చూసింది వేరు. అలాగే వీళ్ళని పట్టుకోవాలంటే ఎంతసేపు అండి చెప్పండి. ఈ గొట్టంగాడు ఎవడాడుతున్నాడు కామెంట్లు. మళ్ళీ వీడికి స్టిల్లు, అంబేద్కర్ స్టిల్లు. వీడికి నిజంగా అడుగుతాయండి, రే బాబు నీకు నిజంగా ఉంటే రా, ఇదిగో నీకు అంత ధైర్యంగా ఉంటే రా, వచ్చి నిలబడి అక్కడ నిలబడి మాట్లాడు, జేమ్స్ నువ్వు బాత్ చేయడానికి నీకు అర్హత లేదు, జేమ్స్ ఆగిపో అను. నీకు అంత గిలుంటే, నీకు ఇంగ్లీష్ వస్తే, ఇంగ్లీష్ వచ్చే రాదో, నీకు ఇంగ్లీష్ వస్తే కొన్ని ఎవరైనా ఇంగ్లీష్ వచ్చిన ఉంటే 25 పేజీలు జడ్జిమెంట్ కాపీ ఉంటుంది. ఈ కోర్ట్ అంటే ఏంటంటే ఇంక అంతే సాగతలేక ఈ కోర్ట్ అంటారు దాన్ని, ఆన్లైన్ కోర్ట్, ఇంటర్నెట్ కోర్ట్. ఆ కోర్టులోకి వెళ్ళి 25 పేజీలు జడ్జిమెంట్ కాపీ ఉంటుంది. ఆర్గ్యుమెంటు ఇంటి పేర్లతో సహా, ఫోన్ నెంబర్లతో సహా ఎలా జరిగిందో చూడరు అయ్యా. ఇవన్నీ మనం బయట చెప్పకూడదు, ఎందుకంటే ఇక్కడ ఎంత చక్కటి వాక్యం చెబుతుంటే ఇవన్నీ ఇలా మాట్లాడుతుంటే వీళ్ళు ఎవరు మారుస్తారు? ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి ఆత్మ ఉందంటారా? పరిశుద్ధాత్మ లేడు. మనం అనలేం వాళ్ళు అన్నట్టు మనం అంటే ఏమైపోతారు చెప్పండి, ఏమైపోతారు చెప్పండి. వెంటనే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసేసి మా మనోభావాలు దెబ్బతిన్నాయి, జేమ్స్ గారు ఇప్పుడు మాకు క్షమాపణ చెప్పాలంటారు. సరే వదిలేయండి, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. ఎందుకంటే దూషించిన వారు ఏదో ఒక రోజు మళ్ళీ వాళ్ళే మనల్ని ప్రేమిస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మారు మనసు మనకు ఉందా లేదండి అని గుర్తు ఒకటే, పరిశుద్ధాత్మ మనలో ఉంటే మన ప్రవర్తన పాత ప్రవర్తన వలె చెప్పండి మనకు ఉండదు. అందుకే 39వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు చూడండి. 39వ అధ్యాయంలో మరియు 39వ అధ్యాయం క్షమించండి, 39వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. కాబట్టి ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము గలువాడినైనా యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించదును, ఇశ్రాయేలు అందరి ఎలలా. చూసారా ఈయన ఎంత ఎలాంటి మనసు చూడండి. దేవుడు ఆయనే కోప్పడిపోతాడు, మళ్ళీ ఆయనే మన దేవుడు అలాంటి వాడండి. కోప్పడేది ఆయనే, జాలి చూపించేది ఆయనే, సరిచేసేది ఆయనే, ఆత్మనిచ్చేది ఆయనే, దూరం చేస్తాననేది ఆయనే, మరి దగ్గరకు లాక్కునేది ఆయనే. ఇంట్లోంచి తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోతాను అన్నప్పుడు వెళ్ళిపోమని మౌనంగా ఉన్నది ఆయనే. మళ్ళీ ఆ కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు ఎదురుగా వెళ్ళిపోయి ఆ కొడుకుని పట్టుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏం మాట్లాడకుండా, ఎక్కడికి పోయేవారు, ఎన్ని తప్పులు చేసేవారని ఏం అడగకుండా ప్రేమతో తండ్రి విలువ తెలిసేలా చేసింది కూడా ఆయనే. ఇవన్నీ మనకి ఎప్పుడు అర్థమవుతాయి అంటే చెప్పండి, లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు అర్థమవుతాయి. అందుకే కిందికి చెప్తున్నాడు చూడండి, కిందికి అన్ని జనం వారు నా ఎడల చూపించిన విశ్వాసఘాతమునకు తన అవమానమును తాము భరించెదరు. నేను అన్ని జనులందరి నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశం నుండి రప్పించిన తర్వాత వారు సురక్షితముగాను నిర్భయముగాను వారి దేశములో నివసించినప్పుడు
నన్ను పరిశుద్ధపరుచుకొందును, అన్యజనులో నుంచి వారిని చెరగా పంపి వారిలో ఎవరిని ఇంకా అచ్చట ఉండనీయక తమ దేశమునకు తమ సమకూర్చిన సంగతిని బట్టి నేను వారి దేవుడినై యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందరు. అప్పుడు ఇశ్రాయేలు మీద నేను నా ఆత్మను కుమ్మరించదును గనక నేను ఇకను వారికి అంటే ముఖము తిప్పుకోకుండా ఇక ఉండను. ఇదే యెహోవా వాక్. ఇందాక మనం చదువుకున్నప్పుడు ఏమన్నాడు? మీ దోషములను బట్టి నా ముఖం ఏం చేస్తున్నా అన్నాడు? తిప్పేసుకుంటున్నా అన్నాడు. మీ దోషములను బట్టి నా చెయ్యి ఏమైంది అన్నాడు? కురసైపోయింది అన్నాడు. నీ దోషములను బట్టి నా చెవులు మందమైపోయాయి అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇంక నేను ఇంకా అలా చేయను. మరేమంటున్నాడంటే, నేను మిమ్మల్ని మార్చేసుకుంటాను, నాకు దగ్గర చేసుకుంటాను, మిమ్మల్ని స్థిరపరచుకుంటాను. మీరు ప్రార్థన చేసినప్పుడు నా చెవులు విప్పుతాను, నేను వింటాను. మీరు మనవి చేసినప్పుడు మీ ప్రార్థనకు జవాబిస్తాను. మిమ్మల్ని చెరకు తీసుకుపోయిన నేనే మళ్ళీ చెరలోంచి బయటికి తీసి ఆత్మను అనుగ్రహించి నా ముఖం ఎల్లకాలం తిప్పేయకుండా మిమ్మల్ని ఎల్లకాలం ప్రేమిస్తాను. అందుకే బైబిల్ ఎలా ఉంది? మన దేవుడు నిరంతరము కోపపడే దేవుడు కాదు. చాలామంది అనుకుంటారు యెహోవా దేవుడు కోపిష్టి అని. కాదు కదండి, ఆయన నిరంతరం కోపపడ్డు. ఆయనకి ఎంత కోపం వస్తుందో దాని వెనకాల అంత ప్రేమ ఉంది. ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమలో మన భ్రష్టత్వం నుంచి ఎంతో త్వరగా తీసుకొచ్చేయాలన్నంత ప్రణాళిక కూడా ఉంది. ఆ ప్రణాళికలో ఉన్నవాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2 పరిశుద్ధాత్మ దేవుడు. ఇది వీళ్ళ పాత్ర. నాకు ఇంకా సినిమాలు బాగా చూసేయాలనిపిస్తుందని అంటే ఇంక నీకు ఇంకా ఎవరు రాలేదు చెప్పండి? రాలేదు, ఇంక రాదు. ఏదో దురాత్మ తిరుగుతుంది నీలో. ఎవడ అన్నాడట, మంచి సినిమా అండి అన్నాడు. ఇక్కడ సినిమాల్లో మంచి ఉందేంటి? అక్కినేని నాగేశ్వరరావు గారు దూరదర్శన్లో ఇంటర్వ్యూ ఇస్తే ఏమన్నాడండి? ఏంటి సార్ మీరు రొమాంటిక్ సినిమాలు తీయడం మానేశారు ఏంటి సార్ అని అక్కినేని నాగేశ్వరరావు సీనియర్ నటుడు ఆయన అడిగితే ఏమన్నారు తెలుసా? ఎందుకు తీయడం మానేశారు? మీరు దేవదాస్ క్యారెక్టర్ ఎరగొట్టేశారు సార్. మీరు ఆ దేవదాస్ క్యారెక్టర్ అదిరిపోయింది, మీరు ఎందుకు మళ్ళీ అలాంటి ఆ టైప్ సినిమాలు మీరు ఎందుకు తీయట్లేదంటే ఆ రోజుల్లో ఆయన ఇంటర్వ్యూలో అంటాడు. నేను కావాలంటే యూట్యూబ్లో ఉంటుంది చూడండి. ఆయన ఏమంటాడు తెలుసా? మేము ఏదో క్యారెక్టర్ చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ ఇండైరెక్ట్గా అలాంటి క్యారెక్టర్ మేము సొసైటీకి తెలియకుండానే నేర్పిస్తున్నాం. అందుకే ఆ టైప్ సినిమాలు చేయడం మానేశాను అన్నాడు. నిజానికి బూతులు ఆడొద్దని చెబుతాం కానీ మనకేమర్థమవుతుందో తెలుసా? ఆ బూతులు ఆడే నేచరే మనకు నచ్చుతుంది. మనకి హీరో సైడ్ పాపడు తీసుకుని పెద్దలను గౌరవిస్తూ చక్కగా మాట్లాడుతూ బాగా చదువుకోవడం అలాంటి హీరో మనకు నచ్చడు. ఆ తల అదో రకంగా అయిపోయి పెద్దలను గౌరవించుకుంటే ప్రతి ఒక్కరిని ఏడ్రా అన్నీ రెక్లెస్కి తిరిగి సబ్జెక్టులు అన్నీ పోయి ఆడపిల్ల బస్సులు వెనకాల పరిగెడుతుంటే ఆడి హీరో. ఆ సినిమాలు తెగడేస్తే అంటే ఏంటో మరి. ఇలాంటిది నచ్చుతుంది మనకు. నడుతున్నాను ఈ నేచర్ నీకు నచ్చుతుందంటే గుర్తుపెట్టుకో, నీలో పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్ముడు ఉన్నవాడు ఇలా అంటాడు, పరిశుద్ధాత్ముడు మనలో లేకపోతే కొత్త నిబంధన సెలవిచ్చింది ఆయనకి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. ఆత్మ ఉన్నవారికి ఆయనకి ఇష్టలుగా ఉంటారు, ఆత్మ లేని వారు ఆయనకి ఇష్టలుగా ఉంటారు. నీ ప్రార్థనకి జవాబు కావాలా? ఆత్మ కార్యము జరిగించు. నీ యొక్క కార్యాలకి విజయాలు కావాలా? ఆత్మను అడుగు వారికి ఆయన ధారాళంగా అనుగ్రహిస్తాడు. ఆయన దాచుకునేవాడే కాదు, నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నాడంటే నూతన వ్యక్తులను మార్చడానికి పరిశుద్ధాత్మ మనలో వ్యక్తిత్వం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు అనగానే కచ్చిపులు అరటిపళ్ళు ఇవన్నీ కదండి, ప్రతి వారం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడు అనగానే మనల్ని మార్చే వ్యక్తి అదృశ్య దేవుని స్వరూపం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు విన్నాం తండ్రి. వినదాన్ని బట్టి మీకు స్థుతులు, మీ దయ, మీ కృప మాకు అవసరం. మిగిలిన కార్యంలో మీరు మాకు తోడుండండి. మమ్మల్ని దూషిస్తున్న వారిని దీవించండి. వారికి ఏమీ తెలియకపోయినా మా మీద నిందేయాలన్న వాళ్ళ స్వభావాన్ని మార్చండి తండ్రి. మమ్మల్ని సత్తులుగా భావిస్తున్న వారిని తండ్రి, వారికి ఆత్మీయ అభివృద్ధిని అనుగ్రహించండి తండ్రి. పొరుగు వారిని ప్రేమించాలన్న తండ్రి మనసును వారికి దయచేయండి తండ్రి. ప్రతి వారం తండ్రి ఈ పరిశుద్ధాత్మను కూర్చున్న శీర్షికలు ఎన్నో విలువైన మాటలు మాకు అందిస్తున్నారు. వచ్చే వారం కూడా మాతో మాట్లాడతారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె. అలాగే కళ్ళు మూసుకోండి. మోకాళ్ళు వేయగలిగిన వారు మోకాళ్ళు వేయండి. ప్రభరాత్రి సంస్కారం జరుగుతుంది.